గిల్డ్కి వస్తున్నా బ్రో. గిల్డ్ గైస్ బ్రో, నీకు తెలియదా గిల్ టెస్ట్ ప్రాంక్ చేయొద్దా నేను లైవ్లో? బ్రో పద్ధతి కాదు బ్రో, ఇది అసలు చెప్తున్నా కరెక్ట్ కాదు ఇది. అట్లా గిల్ టెస్ట్ ప్రాంక్లు చేస్తారు బ్రో మీరు, అర్థం కాదు. ఓకే ఓకే ఓకే, ఇంట్రెస్టింగ్ మిస్. చాలా బాగుంది గైస్, మామూలుగా లేదు మా గేమ్ ప్లే. రమేష్ వర్సెస్ ఓపీ గైస్, మామూలు గేమ్ ప్లే కాదు మావా, ప్యూర్ రెడ్, ఓన్లీ రెడ్. హ్యాష్టాగ్ కేస్ ప్యానల్ చాలా బాగుతున్నాడు అలిక్ స్లోలీ. అందీజీ కొట్టాడంటే తేడా ఇరుక్కుం. మొబైల్ ప్లేయరా? మేబీ మొబైల్ అయితే 100% తేడా ఇరుక్కుం. చాలా కష్టం మొబైల్లో ఇలా ఆడడం. వినబడుతుంది. 1v4 గిల్ ట్రైల్సా పక్కా డిఫీట్ చేస్తావా? అట్లీస్ట్ ఒక 2 రౌండ్స్, మొత్తం మ్యాచ్ వద్దు బట్ అట్లీస్ట్ 2 రౌండ్స్. ఓకే డన్. క్రియేట్ చేస్తున్నా 1 సెకండ్. ఓకే, ప్యానల్ యూజర్ కాదు కదా అసలు? ఏమంత కదా, ఇదేమంతే, ఇంకొక వారం ఉంది. ఓకే మా వచ్చేలో మరి కేస్ ప్యాన్. నేను కమెంటరీ ఇవ్వకపోవడమే మంచిది గైస్, నేను ఇలా ఇద్దాం అనుకునే లోపే అయిపోతున్నారు. ఆపోజిట్ ప్లేయర్స్ మాత్రం చాలా టఫ్ వచ్చారు నిజానికి. బీచ్ చాలా బాగా ఆడతాడు, చూసి అర్థమైపోతుంది. నికేష్ ఇందాక నుంచి చాలా బాగా ఆడుతుండు. రమేష్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు, చూసి అర్థమైపోతుంది. బట్ మేబీ కింగ్ అంజన్ ఇంకా బాగా ఆడచ్చు. కింగ్ అంజన్ కూడా చెప్పలేము, నేను చూడలే కాబట్టి అర్థం కావట్లేదు. కేఎస్ ప్యానల్ అలాంటి నలుగురు ఆపోజిట్ ప్లేయర్ సబ్స్క్రైబర్స్ మీద గెలవడం మామూలు విషయం కాదు, గెలుస్తున్నాం. అది అతి కష్టం, గెలవడం చాలా కష్టం, మోస్ట్లీ ఇంపాసిబుల్. ఎండ్ దాకా చూస్తే కానీ అర్థం కాదు గెలుస్తాడో లేదో అన్నది. పేరులో ప్యానల్ ఉంది, మరి గేమ్ ప్లే అలా ఏమైనా ఉందా లేదా కూడా డౌటే. ఇంకా మనం మ్యాచ్ ఎంటర్ అవ్వలే కాబట్టి. ఓకే కమాన్ గైస్, కేస్ ప్యానల్. ఓకే ఓకే ఓకే, ఇంట్రెస్టింగ్ మిస్. చాలా బాగుంది గైస్, మామూలుగా లేదు మా గేమ్ ప్లే. నేను అనుకోలే, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. బాగా ఆడతాడు అనుకున్నా కానీ మరీ ఇంత బాగా ఆడతాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ముగ్గురిని డౌన్ చేశాడు ఆల్రెడీ, ఇంకొక ప్లేయర్ మాత్రమే. కేస్ ప్యానల్కి 1 vs 1 సిచ్యువేషన్. ఫస్ట్ రౌండే అది చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా. జోన్ కూడా ఇంకా కంప్లీట్గా మూవ్ అవ్వాలి, అప్పుడే కొట్టేసి మాత్రం చాలా బాగుంటుంది. ఆపోజిట్ మిగిలింది ఒక్క ప్లేయర్ మాత్రమే గైస్. కమాన్ బ్రో, కేస్ ప్యానల్ కొట్టగలడా? ఒక్క ప్లేయర్, చాలా ఈజీ నిజానికి. కొట్టేయాలి, మిస్ చేసుకోవద్దు. మిగిలింది ఎవరు? మిగిలింది రమేష్ వర్సెస్ ఓపీ గైస్, మామూలు గేమ్ ప్లే కాదు మావా, ప్యూర్ రెడ్, ఓన్లీ రెడ్. హ్యాష్టాగ్ కేస్ ప్యానల్ చాలా బాగా ఆడుతున్నాడు అలిక్ స్లోలీ, సూపర్గా ఆడుతున్నాడు బ్రో. అంటే మామూలుగా ఆడట్లేదు, అసలు మామూలుగా ఆడట్లేదు బ్రో. దానికి ఆల్రెడీ ఒక రౌండ్ చాలా అద్భుతంగా కొట్టాడు. లవ్లీ బ్రో తేడా ఇరుక్కుం బ్రో. అంతీజీ కొట్టాడంటే తేడా ఇరుక్కుం. మొబైల్ ప్లేయరా? మేబీ మొబైల్ అయితే 100% తేడా ఇరుక్కుం. చాలా కష్టం మొబైల్లో ఇలా ఆడడం. చలో బాల్లో ఇరుక్కున్నాడు. 1v3. ఓ గైస్, మామూలుగా లేదు మావా, చాలా ఈజీ విన్ అయిపోతాడు డార్లింగ్స్. గేమ్ ప్లే ఫస్ట్ రౌండే బీవత్సంగా ఆడుతున్నాడు. బీవత్సంగా ఆడుతున్నాడు. మరి 1 vs 2 మాత్రమే. బ్యాక్ టు బ్యాక్ 2 రౌండ్స్ కొట్టగలరా? ఇద్దరిని కొడితే బ్యాక్ టు బ్యాక్ 2 రౌండ్స్ కొట్టినట్టు. కమాన్ గైస్, లెట్స్ సీ ప్యానల్. నిజంగా ప్యానల్ యూజర్ రమేష్ దగ్గర నుంచి అద్భుతమైన షాట్, జిమ్ షాట్. వావ్. చలో సారీ, నేను స్పెక్ చేయడం మర్చిపోయా. స్పెక్ చేద్దాం అనుకునే లోపు కొట్టేశారా? నేను చూస్తున్నా, సెట్ చేస్తున్నా. కొట్టాలి బ్రో, ఇంకా 1v3 ముగ్గురు ఉన్నారు డార్లింగ్స్ ఆపోజిట్లో. ఓకే 1v2, 1 vs 2. మిస్ మావా, అది పడుండాల్సింది మావా. అది పడుంటే మాత్రం ఇంకా పక్కా ప్యానల్ అనేసేటండి నేను. అంత బాగుంది గేమ్ ప్లే. ఆ షాట్ పడుంటే 100% ప్యానల్ అనేసేటండి.
మిస్ డెజర్ట్ ఈగల్ 1 vs 2 ఆపోజిట్ ఇద్దరు ఉన్నారు మరి. 4-3-1 వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు బ్రో ఎప్పుడు బయటికి వస్తాడని. అరే రే అదేలా వెయిట్ 1 vs 1 బ్రో కింద పడ్డాడు. ఎటు పడిపోయింది. లవ్లీ బ్రో. జీటీ డార్లింగ్స్ కేఎస్ ప్యానల్ చింపుతున్నాడు అంతే. 2 rounds ఇంకొక 3 కొట్టాలి. ఇంకా 3 కొట్టాలి. లెట్స్ సీ మరి కొట్టగలడా లేదా. కేఎస్ ప్యానల్ దగ్గర నుండి ఇంకొక రౌండ్ వస్తే చాలు మావా. మ్యాక్సిమం విన్ అయితే 2 rounds కొడతానైతే చెప్పాడు. బట్ ఇంకొక రౌండ్ వస్తే మాత్రం ఇక ఈ రోజు అతను మెంబర్షిప్ తీసుకున్నానికి వర్త్ మావా. వర్త్ అంతే 100% వర్త్ ఉంటుంది. చాలా బాగుంది గేమ్ ప్లే. రమేష్ బ్రో దగ్గర నుండి కూడా అద్భుతమైన ఆపోజిట్ గట్టిగా వచ్చారు. అదేంటి బ్రో కొట్టిన ప్రతిసారి టీమ్ అప్ చేస్తున్న డబ్బులు ఇచ్చారా బ్రోకి. ఫుల్ మ్యాప్ అంట. 200 లైక్ స్కిల్ ఆఫ్లైన్ బ్రో. రమేష్ బ్రో ఆఫ్లైన్ లేదు వచ్చేసాడు. లవ్లీ షాట్ 590 ఏంటి మిస్ చేసుకున్నాడు. జోన్లో ఆడుతున్నాడు. చాలా కష్టం బ్రోకి. బ్రో అయితే జోన్లో ఆడుతున్నాడు. మిస్ మేబీ రౌండ్ కష్టం అనిపిస్తుంది. ఎందుకో రౌండ్ కాస్త కష్టం అనిపిస్తుంది. బట్ బ్రో మళ్ళీ తెలివిగా ఆడుతున్నాడు కాబట్టి వచ్చే ఛాన్స్ ఉంది. లవ్లీ బ్రో ఇంకా ఇద్దరు మాత్రం M10 కొట్టించేశారు హెడ్ ఏకంగా. లేదు మనోడు కొట్టేసినట్టున్నాడు. మనోడిదే కాస్త తేడా కొడుతుంది. మనోడు కొట్టేస్తాడేమో అని చెప్పి. ఈజీ పీజీ గైస్ కమాన్ లెట్స్ సీ మావా. ఈజీ పీజీ కమాన్ ప్యానల్. లవ్లీ షాట్ ప్యానల్ ఇంకొకటి మాత్రమే మావా. వచ్చేసింది మావా రౌండ్. ఈజీ రౌండ్ వచ్చేసింది మళ్ళీ. అద్భుతమైన షాట్ ప్యానల్. అద్భుతమైన షాట్ కావాలి. షాట్ చూసి అర్థం కూడా కావద్దు అసలు. అది మావా లవ్లీ మావా. చాలా 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 ఇంట్రెస్టింగ్ ఉంది బ్రో. ఫస్ట్ వచ్చుంటే మాత్రం చాలా బాగుంది బ్రో. స్టార్టింగ్లో వచ్చుంటే మాత్రం చాలా బాగుంటుంది. అమిత్ లేదు. ఇల్లా కష్టం. నలుగురు పక్క అతుక్కొని ఆడుతున్నారు మావా. చాలా ఘోరంగా ఉంది మావా. ఓపీ బీపీ హెచ్పి జెడ్పి కమాన్ ప్యానల్ బ్రో. లవ్లీ దీనమ్మా జీవితం మావా. షాట్ మావా అది చాలా చాలా బాగుంటుంది బ్రో. అయితే నిజంగానే ప్యానల్ ప్లేయర్ లాగా ఆడుతున్నాడు గైస్. తేడా ఇరుక్కుమంతే. అంటే కొట్టిన ప్రతి షాట్ కొట్టేస్తున్నాడు. అసలు అవకాశం లేదు. ప్రతి ఒక్క షాట్ కొడుతున్నాడు. అంటే అర్థం చేసుకోండి అది బ్రో స్కిల్లా లేదంటే తేడా తెలీదు. కానీ ఆన్ టాప్ గేమ్ ప్లే ఆన్ టాప్. ఈరోజు ఆడిన ప్లేయర్స్ అందరిలో ది బెస్ట్ ప్లేయర్ గైస్. ది బెస్ట్ అక్యురసీ ఉన్న ప్లేయర్ మనోడే. కాన్ చలో ప్యానల్ ఇంకొకటి మాత్రమే. చాలా ఈజీ కొట్టేస్తాడు. చాలా అంటే చాలా ఈజీ కొట్టేస్తాడు నిజానికి. ఆపోజిట్ ఉన్నది రమేష్. 2 times కొట్టాడు బ్రో. అయితే రమేష్ అయితే 2 times కొట్టాడు మనోడిని. సో కొంచెం ప్రెషర్ ఉంటుంది. బట్ లేదు మావా. వాట్ ఈస్ ప్రెషర్ ఫర్ ప్యానల్. లవ్లీ డార్లింగ్ అసలు చింపుతున్నావు గేమ్ ప్లే మాత్రం ఆన్ టాప్. బా కమాన్ డార్లింగ్స్ లాస్ట్ రౌండ్ బ్రో. మాక్సిమం కొడతా అన్నాడు. మరి మ్యాక్స్ రౌండ్స్ అయితే కొట్టేశాడు. ఇంకొక రౌండ్ కొడితే మాత్రం మ్యాచ్ విన్ అయిపోతాడు. కమాన్ లాస్ట్ 1 round డార్లింగ్స్. మూమెంట్ అయితే చాలా బాగుంది. గేమ్ ప్లే కూడా చాలా బాగుంది. ఎక్యురసీ చాలా బాగుంది. మరి లాస్ట్ రౌండ్లో అవన్నీ చూపించగలడా. ఆపోజిట్ ప్లేయర్స్ అందరూ ఘోరంగా రష్ ఆడుతున్నారు. ఒకేసారి ఎగబడుతున్నారు. మరి ఓకే ముగ్గురు ఉన్నారు ఇంకా. చాలా ఈజీ. కమాన్ డార్లింగ్ కొట్టాలి. ముగ్గురు మాత్రమే. అసలు మిస్ చేసుకోవద్దు. మ్యాచ్ లాస్ట్ దాకా వచ్చి మిస్ చేసుకోకు డార్లింగ్. కమాన్ ప్యానల్. గేమ్ ప్లే ఉంటే సరిపోదు. రౌండ్ కూడా రాసి పెట్టి ఉండాలి మా వాళ్ళు. లక్ ఘోరంగా ఉండాలి. జోన్లో ఎలిమినేట్ అవ్వడాలి అలాంటివి అస్సలు జరగవద్దు. మూమెంట్ అయితే చాలా బాగుంది. చాలా బాగా ఎస్కేప్ అవుతున్నాడు మనోడైతే. చాలా అంటే చాలా బాగా ఎస్కేప్ అవుతున్నాడు. ఓకే గుడ్ వన్. కమాన్ ప్యానల్. అద్భుతమైన షాట్. మిస్ కష్టమా. రెడ్ కనెక్ట్ చేస్తున్నాడు బట్ ఫుల్ కనెక్షన్స్ రావట్లేదు దరిద్రానికి. అది ఏం చేయలేము. కమాన్ బ్రో కొట్టాలి బ్రో. ఇక్కడ దాకా వచ్చి పోగొట్టుకోద్దు బ్రో.
కమాన్ కమాన్ కమాన్. ముగ్గురు మాత్రమే. అందరికీ సెమీ కనెక్షన్స్ నిజానికి. అందరికి హెల్మెట్ లేదు. ఇద్దరికైతే హెల్మెట్ లేదు అసలు. ప్యానెల్ జోన్ ఎండింగ్ వచ్చేసింది. నేను అప్పుడే చెప్పా గేమ్ ప్లే ఉంటే సరిపోదు, రౌండ్ రాసి పెట్టి ఉండాలని. బట్ చాలా బాగా ఆడాలి నిజానికి. బాగా ఘోరంగా ఆడారు మా గేమ్ ప్లే. హలో బ్రో, ఘోరంగా ఆడావు బ్రో. అసలు ఏం కంప్లీట్ ఫెయిర్ ప్లేయరే అంటావు. హలో లేదు, లాస్ట్ రౌండ్ దరిద్రం, ఇంకేం చేయలేము అంతే. రాసి పెట్టి ఉండాలి లాస్ట్ రౌండ్ కొట్టాలంటే. బట్ చాలా వాడావు ప్యానల్ నిజంగా. నువ్వు ఫెయిర్ ప్లేయర్ అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఫెయిర్ ప్లేయర్ ఉండాలని కోరుకుంటున్నా. చాలా బాగా చింపేసావు. గేమ్ ప్లే మాత్రం అద్భుతంగా ఆడావు. ఆ మూమెంట్ ఎక్కిరిసి అంతా చాలా బాగుండాలి. గుడ్ వన్. ఇప్పుడు చెప్పేది గిల్టెస్ట్ ప్రాంక్ బ్రో అని. ఎందుకు లేట్? అర్థమైపోద్ది అది అంతే. నేను ప్రాంక్ అయిపోయా బ్రో. ఓకే లెట్స్ యాక్ట్ గైస్. బ్రో గిల్డ్కి వస్తున్నా బ్రో. గైస్ బ్రో, నీకు తెలీదా గిల్ టెస్ట్ ప్రాంక్ చేయొద్దని నా లైవ్లో? బ్రో పద్ధతి కాదు బ్రో ఇది, అసలు చెప్తున్నా కరెక్ట్ కాదు ఇది. అట్లా గిల్ టెస్ట్ ప్రాంక్లు చేస్తారు బ్రో మీరు? అర్థం కాదు. లేదు సరదాగా సరదాగా. గుడ్ వన్ డార్లింగ్. ఓకే డార్లింగ్, కలుద్దాం ఓకేనా?